హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జైపూర్ మండలం టేకుమల్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి ప్రేమ పేరుతో వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపుల కారణంగానే మాధవి ఆత్మహత్య చేసుకుందని వారు చెబుతున్నారు. నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే కుటుంబ సభ్యులు చేసిన వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా పరిశీలనలో ఉన్నాయని, యువతి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మాకు మనిషి లేనప్పుడు వాడు ఎందుకు ఉండాలి? తల్లి చచ్చిపోతాడని ఇప్పుడు అవి లేనందుకు మరి వాళ్ళు కూడా రేపటి రోజులలో కూడా నా కుటుంబానికి మాత్రం వీళ్ళకేమైనా జరిగితే వాడు మాత్రమే బాధ్యుడు. నా కుటుంబం జోలికి ఏది అయినా, నా కుటుంబం కానీ, నా అమ్మ వాళ్ళు కానీ, నా అక్కగారి కుటుంబం కానీ, నా అక్క వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాడి బాధ్యతే. నేను ఇక్కడ చెప్తున్నా, అదే చెప్తున్నా ఇక్కడ కూడా.